దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి 36వ కీర్తన 8, 9, 10 వచనాలను ఈ సమయంలో పరిశుద్ధాత్మలో మనము ధ్యానించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. 8వ వచనములో, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచు ఉన్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచు ఉన్నావు. ఇక్కడ కీర్తనకారుడు 8వ వచనములో ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, మనుష్యులు సంతృప్తి నొందుతూ ఉన్నారు అనే దానికంటే ఆ మనుష్యులలో ఎవరు సంతృప్తి నొందుతూ ఉన్నారు. సంతృప్తి అనగా సత్యమైనటువంటి తృప్తి, అబద్ధమైనటువంటి తృప్తి ఉంటుంది, సత్యమైనటువంటి తృప్తి కూడా ఉంటుంది. ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా డబ్బు పెట్టి కొనుక్కునేటటువంటిది కాదు. తృప్తి అనేటటువంటిది అది మన మనస్సులో నుంచి, హృదయ అంతరంగంలో నుంచి రావాల్సినటువంటిది. కాబట్టి ఇక్కడ సంతృప్తి ఏ విధముగా పొందుచు ఉన్నారని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడంటే, సమృద్ధి వలన. ఏ సమృద్ధి వలన? మరలా ధనము యొక్క సమృద్ధి వలన, ధాన్యం యొక్క సమృద్ధి వలన కాదు. ఇక్కడ మందిరములో ఉన్నటువంటి సమృద్ధి వలన మనుష్యులు సంతృప్తి నొందుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనుష్యులు అనే దానికంటే నిజమైనటువంటి విశ్వాసులు ఇలాంటి సంతృప్తి నొందుతారు. ఎందుకు అని అంటే, మందిరమును ప్రేమించేటటువంటి వారు మందిరములో సమృద్ధి ఉండాలని కోరుకుంటారు. కాబట్టి మందిరములో సమృద్ధి అయినటువంటిది ఏముండాలి అని అంటే, మందిరములో సమృద్ధి అయినటువంటి జీవ ఆహారము ఉండాలి. అది మందిరములో సమృద్ధి అయినటువంటి జీవ ఆహారము ఉంటే అప్పుడు ఆ మందిరములో ఉన్నటువంటి జీవ ఆహారము యొక్క సమృద్ధి వలన మనుష్యులు సంతృప్తిగా ఉండగలుగుతారు. ఈ విషయము మనము మలాకి గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనము గనక మనము ఆలోచన చేస్తే, ఈ మలాకి గ్రంథంలో దశమ భాగము గురించి రాస్తూ, ఈ దశమ భాగం ఎక్కడికి తీసుకురమ్మంటాడు, ఎందుకొరకు తీసుకురమ్మంటాడు అని అంటే, 8వ వచనములో, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే వారు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరు అందురు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు అంటున్నాడు. ఏ విషయంలో శాపగ్రస్తులు అంటున్నారు అని అంటే, దేవుని పేరు పెట్టుకున్నటువంటి జనులందరూ కూడా దేవుని దగ్గర దొంగిలిస్తున్నారు అని చెప్తున్నాడు. దేవుని యొద్ద దొంగిలించేటటువంటి అవకాశం ఉంటుందా అంటే, ఇక్కడ చెప్తున్నాడు ఎలాంటి దొంగతనం చేస్తున్నారు అంటున్నాడంటే, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయును మీరు నా మందిరపు యొక్క నిధిలోనికి తీసుకొని రండి. సో మందిరములో ఏముంది అని ఇక్కడ చెప్తున్నాడు మలాకి గ్రంథకర్త ద్వారా దేవుడు అంటే, సమృద్ధి అయినటువంటి నిధి ఉంది నా మందిరంలో. సో ఆ మందిరములోనికి ఏం తీసుకురమ్మంటున్నాడు? ఇది దేవుని యొక్క మందిరములోనికి మీ 10వ భాగం అంతయును కూడా మీరు తీసుకురండి అంటున్నాడు. అంటే దేవునికంటూ ఒక మందిరం ఉంది. ఆ దేవునికంటూ ఉన్నటువంటి ఆ మందిరములో సమృద్ధి అయినటువంటి ఆహారము ఉండాలి అని చెప్తున్నాడు. ఆహారం ఉండునట్లు మీ 10వ భాగమును తీసుకురమ్మని సెలవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మందిరము ఏది అని గనక మనము ఆలోచన చేసినట్లయితే, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 6వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట అంటాడు. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో మనము ఏమై ఉన్నామో చెప్తున్నాడు. అక్కడ ఏమై ఉన్నామని చెప్తున్నాడంటే, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, 3:9, మేము దేవుని జత పరివారమై ఉన్నాం. పౌలు ఏమని చెప్తున్నాడంటే, మేము అంటే నేను శీల,
మేమిద్దరము కూడా దేవుని యొక్క జత పని వారం, దేవుని యొక్క పని చేసేటటువంటి వారం. మేమేమో దేవుని జత పని వారమై ఉన్నాము అని చెప్పి, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ పౌలు అంటే, మీరు అంటే సంఘానికి, ఒక కొరింథీ సంఘముకు పత్రికను రాస్తూ ఆ సంఘస్థులందరూ కూడా ఎవరై ఉన్నారు అని చెప్తున్నాడంటే, దేవుని ఇల్లు అయి ఉన్నారు అంటున్నాడు. దేవుని యొక్క వ్యవసాయమై కూడా ఉన్నారు అని అంటున్నాడు. మరి వ్యవసాయము చేసేటటువంటి వారికి, మరి ఈ రోజున మేము వెంకటాపురం గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు చాలామంది నాట్లు వేయటానికి పొలము కూడా దున్నుతూ ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా మేము విన్నాం. అంటే వ్యవసాయం చేసేటటువంటి వారు ఆ భూమి ఎలా ఉందో అలాగే దాంట్లో విత్తనాలు వేయరు. ముందు దాన్ని ఏం చేస్తారు అని అంటే, శ్రేష్టమైనటువంటి పంట రావటానికి ముందుగా దానిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా శుభ్రపరుస్తారు. ప్రతి పనికి మాలిన దానంతటిని కూడా తీసేసి, పైనుండి వర్షం ఎప్పుడైతే పడుతుందో ఆ పడగానే వెంటనే ఆ పొలము దున్నటం ప్రారంభిస్తారు. ఆ తర్వాత విత్తనాలు వేయటం ప్రారంభిస్తారు. సో దేవుని యొక్క వ్యవసాయము మనమై ఉన్నాము లేదా సంఘస్థులై ఉన్నారు అన్నప్పుడు, వారు మొట్టమొదటగా ఏం చేయాలి అంటే, పనికి మాలిందంతా కూడా మనలో నుండి తొలగించేసుకోవాలి. రెండవది ఏమంటున్నాడంటే, మీరు దేవుని ఇల్లు అయి ఉన్నారు అని అంటున్నాడు. మరి దేవుని ఇల్లుకు పెట్టినటువంటి పేరే ఆలయము, మందిరము. మనం అక్కడే దాంట్లోనే 16వ వచనంలోనికి మనం వచ్చినట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని అంటాడు. 9వ వచనంలో దేవుని ఇల్లు అంటున్నాడు. 16వ వచనంలోకి వచ్చేసరికి మనం దేవుని మందిరము అంటున్నాడు. ఈ దేవుని మందిరము అన్న మనలో ఏముండాలి అంటున్నాడు కీర్తనకారుడు అంటే, సమృద్ధి అయినటువంటి జీవ ఆహారం ఉండాలి. కాబట్టి నాలో మనలో జీవ ఆహారమై ఉన్నటువంటి ఈ వాక్యం మనలో సమృద్ధిగా ఉంటే, ఆ సమృద్ధిగా జీవాహారమై ఉన్న వాక్యము కలిగిన వారు మాత్రమే సంతృప్తి నొందుతారు అని చెప్తున్నాడు. ఏదైనా అబద్ధం అవుతుందేమో కానీ నీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు మాత్రం అబద్ధం కావు. కాబట్టి నేను సంతృప్తిగా ఈ లోకంలో జీవించాలంటే, నీవు సంతృప్తిగా జీవించాలంటే, నీ కుటుంబం సంతృప్తిగా జీవించాలంటే, నువ్వు ఎంత సంపాదించినా, నీకు ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా, నీ కోరికలన్నీ కూడా తీర్చుకుంటున్నప్పటికీ నీకు కూడా నువ్వు సంతృప్తిగా ఉండవు. ఎప్పుడు నువ్వు సంతృప్తిగా ఉంటావు అని అంటే, దీనిలో దేవుని యొక్క వాక్యమును ఉంచుకొని ఆ వాక్య పద్ధతి ప్రకారముగా ఈ దేహముతో నేను ప్రవర్తిస్తేనే నేను సంతృప్తిగా ఉంటానని నాకు వాక్యం సెలవిచ్చినప్పుడు నేను ఆ విధముగానే ఉండటానికి నేను ప్రయాసపడాలి. కాబట్టి ఇక్కడ మందిరము అని అంటే, ఒకటి అక్షరరీతి అయినటువంటి కట్టినటువంటి ఈ మందిరము, ఈ మందిరములోనికి వచ్చేటటువంటి ప్రతి వ్యక్తికి ఏమందించబడాలి అని అంటే, మారు మనస్సుకు తగినటువంటి రక్షణ సువార్త అనేటటువంటి వాక్యము అందించబడినప్పుడు, ఆ అందించబడుతున్నటువంటి మారు మనస్సు అనేటటువంటి రక్షణ వాక్యమును ఈ దేహము అన్నటువంటి ఈ దేవుని ఆలయములోనికి ఆ వాక్యమును నేను ఎప్పుడైతే చేర్చుకుంటానో, అప్పుడు నేను పాపములను విడిచిపెట్టి ఒక క్రొత్త జీవితమును ప్రారంభించినప్పుడు నేను తృప్తిగా ఉంటాను, నా కుటుంబము కూడా తృప్తిగా ఉంటుంది. కాబట్టి నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచు ఉన్నారు అని చెప్తాడు. రెండవది ఏమంటాడంటే, ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచు ఉన్నావు అని అంటున్నాడు. దేవుడు ఏమని చెప్తున్నాడు దావీదు గారు అంటే, దేవుడు ఒక దానిని త్రాగిస్తూ ఉన్నాడు. ఆ త్రాగిస్తున్నటువంటి దానికి ఏమని పేరు పెట్టాడు ఈ యొక్క దావీదు గారు అంటే, ఆనంద ప్రవాహము అని అంటున్నాడు. ఆనంద ప్రవాహములోనిది దేవుడు త్రాగిస్తూ ఉన్నాడు అన్నప్పుడు, దేవుడు త్రాగించేటటువంటి దానిని ఎవరైతే త్రాగుతారో వారు ఆనందంగా ఉంటారు అని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు త్రాగించేటటువంటి దానిని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఒక సందర్భములో ఆయన యాకోబు గారు తవ్వించినటువంటి బావి దగ్గరికి దాహము కొరకు వస్తాడు. చాలా అలసిపోయి ఆ దాహం దగ్గరకు, ఆ యొక్క బావి దగ్గర కూర్చుంటాడు. అప్పుడు ఒక సమరయ స్త్రీ ఆ బావిలో నుండి నీళ్లు తోడుకొని పోవటానికి మధ్యాహ్నం దాదాపు 12 గంటల ప్రాంత సమయంలో
ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు వారిద్దరి మధ్యలో సంభాషణ జరుగుతుంది. యేసుక్రీస్తుకు ఆ సమర స్త్రీకి మధ్యలో సంభాషణ, అనగా వారిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మాటల్లో యేసుక్రీస్తు ఒక మాట అంటాడు. 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటాడంటే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిక కొనడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసు అంటే, నేను నీళ్ళు ఇస్తాను. కీర్తనకారుడు 36వ కీర్తనలో ఏం చెప్తున్నాడు 8వ వచనంలో అంటే, దేవుడు ఆనంద ప్రవాహములోనిది త్రాగిస్తాడు అని చెప్తున్నప్పుడు, ఆ పరలోకములో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నా దేవుడు ఈ ఆనంద ప్రవాహములోని నీళ్లు నా ద్వారా త్రాగించటానికి పంపించాడు కనుక నేను నీళ్ళు ఇస్తాను. నేను ఇచ్చేటటువంటి నీళ్లు ఎవరైతే త్రాగుతారో వాడు ఎన్నటికీ కూడా దప్పిక కొనడు అని మాట మాత్రమే అనకుండా, నేను వానికి ఇచ్చు నీళ్లు దేని కొరకు అంటున్నాడు అని అంటే, నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఈ రోజున విశ్వాస క్రైస్తవులమైన మనతో కూడా చెప్తూ ఉన్నాడు. ఇది నిత్య జీవము కొరకైనటువంటి ఆనంద ప్రవాహములోనిది. ఆయన ఈ నీరుని తాగిస్తాను అంటున్నాడు. నీరు అంటే నీరు కాదు, నీరు అన్న సమృద్ధి అయినటువంటి జీవ ఆహారమైన కూడా వాక్యమే. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో 34వ వచనంలో ఏమంటాడు అని అంటే, 34, 35 వచనాల్లో యోహాను సువార్త 6, 34, 35, కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిది. అందుకు యేసు వారితో ఇట్లానెను, జీవ ఆహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును కూడా ఆకలి కొనడు. జీవాహారమును నేనే అంటాడు, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నటికీ ఆకలి కొనడు అంటాడు. వెంటనే ఏమంటాడంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిక కొనడు. కాబట్టి నీళ్ళు అన్నా కూడా వాక్యమే, ఆహారము అన్నా కూడా వాక్యమే. అయితే ఆ వాక్యము ఎవరైతే అంగీకరిస్తారో స్వీకరిస్తారో వారికి మాత్రమే పెట్టబడినటువంటి పేరు విశ్వాసులు. అందుకే నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ తప్పికొనడు. ఆహారము తినువాడు ఆకలి కొనడు, తిని విశ్వాసం ఉంచువాడు దప్పిక కొనడు. అంటే అర్థం ఏంటంటే, దప్పిక కొనడు అంటే అర్థం ఏంటంటే, వాడు ఎప్పుడు కూడా ఏ విషయానికి కూడా దుఃఖించడు, బాధపడడు అని అర్థం. ఆనంద ప్రవాహములోనిదికి వారికి త్రాగిస్తూ ఉన్నాడు అంటే, ఆ త్రాగేటటువంటి ఆ వ్యక్తి విశ్వాసంలో ఉంటాడు కనుక ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాడు. నిందలు వేసిన ఆనందంగా ఉంటాడు. అబద్ధమైన చెడ్డ మాటలెల్లా కూడా కల్పించి చెప్తున్నా కూడా ఆనందంగా సంతోషంగానే ఉంటారు. 9 ధన్యతలు యేసు కొండ మీద ప్రసంగంలో 9 ధన్యతలు చెప్తాడు. ఆ 9 ధన్యతలు చెప్పినప్పుడు 9వ ధన్యత ఏమంటాడో అందరికీ తెలుసు. 5వ అధ్యాయము 11వ వచనములో మత్తయి సువార్త, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధమైన చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏమన్నాడు అక్కడ? నా నిమిత్తం అనగా దేవుని యొక్క వాక్య పద్ధతి ప్రకారంగా ఎవరెవరైతే జీవించాలని ప్రయాసపడతారో వారిని ఎంతమంది అయితే నిందిస్తారో, హింసిస్తారో, వారి మీద అబద్ధమైన చెడ్డ మాటలు పలుకుతారో వారందరూ కూడా, అనగా ఎవరైతే నిందల పాలవుతున్నారో, ఎవరి మీదనైతే అబద్ధమైన చెడ్డ మాటలు మాట్లాడుతున్నారో వారు ధన్యులు అంటాడు. అప్పుడు ఏం చేయమంటున్నాడు? సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. కాబట్టి మనల్ని నిందించిన అబద్ధమైన చెడ్డ మాటలు పలుకుతున్న మనం సంతోషంగా ఆనందంగా ఉండమంటున్నాడు. అన్ని పరిస్థితులు బాగుంటే అందరూ ఆనందంగా ఉంటారు, కానీ పరిస్థితులు బాగాలేనప్పుడు మాత్రమే ఆనందంగా ఉండేవాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్ళు విశ్వాసులు. ఆ విశ్వాసుల గురించే ఇక్కడ చెప్తున్నాడు. మందిరములో ఉండేటటువంటి సమృద్ధి అయినటువంటి జీవ ఆహారమైనటువంటి వాక్యము ద్వారా సంతృప్తిగా ఉంటారు.
ఆయన త్రాగించేటటువంటి జీవ జలములో నుండి వచ్చేటటువంటి ఆనందపు యొక్క వాక్యమైనటువంటి నీరు త్రాగువారు కూడా ఆనందంగా సంతోషిస్తారు. అంతేకాకుండా మీరు యాకోబు పత్రిక 1:2 కూడా చూసినట్లయితే, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహా ఆనందముగా ఎంచుకొనుడి అని అంటాడు. కాబట్టి శోధనలు వచ్చినప్పుడు మహా ఆనందంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు విశ్వాసులకు. అనగా వాక్యమును సమృద్ధిగా ఉంచుకొని వాక్య పద్ధతి ప్రకారంగా జీవించేటటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏమీ లేకపోయినా కూడా మనస్ఫూర్తిగా ఆనందంగా ఉండగలుగుతారు, నెమ్మదిగా ఉండగలుగుతారు. ఆ మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు కీర్తనకాడు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క ఆగస్టు మాసములో చివరి పరిశుద్ధ పునరుత్థాన దినమున దేవుడు ఒక మనిషిని ఎందుకు పుట్టించాడని చెప్తున్నాడు అంటే, చెప్పకనే చెప్తున్నాడంటే, మీరు ఎప్పుడూ సంతృప్తిగా ఉండాలని నేను మిమ్మల్ని పుట్టించాను, మీరెప్పుడూ ఆనందంగా ఉండాలని నేను మిమ్మల్ని పుట్టించాను అని చెప్తున్నాడు. ప్రభువా, మరి నేను సంతృప్తిగా ఉండాలంటే, నేను ఆనందంగా ఉండాలంటే పరిస్థితులు ఏవి కూడా బాగలేవు ప్రభువా, నేను అనుకున్నది ఏది కూడా జీవితంలో జరగటం లేదు అని అంటే, అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు అనుకున్నది నీ జీవితంలో జరిగితే నువ్వు సంతృప్తిగా ఉండవు, నేను అనుకున్నది నీ జీవితంలో జరిగితే సంతృప్తిగా ఉంటావు. కాబట్టి దేవుడు అనుకున్నది మన జీవితంలో జరిగితేనే మనం సంతృప్తిగా ఉండగలుగుతాం. మనం అనుకున్నది జీవితంలో జరిగితే మనం ఎప్పుడూ సంతృప్తిగా ఉండలేము. కారణం ఏంటో తెలుసా? తల్లి గర్భములో 9 నెలలు నువ్వు ఉన్నావు చూడు, అప్పుడు నువ్వు అనుకున్న విధంగా 9 నెలలు గర్భములో లేవు. నిన్ను మోస్తున్న తల్లి అనుకున్న విధముగా నువ్వు తల్లి గర్భములో లేవు. నీకు రక్తం పంచినటువంటి తండ్రి ఉన్నాడు చూడు, ఆ తండ్రి అనుకున్న విధముగా కూడా నువ్వు కడుపులో నువ్వు తయారు చేయబడలేదు. దేవుడు అనుకున్న విధముగా 9 నెలలు నీవు నిర్మించబడ్డావు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే, 9 నెలలు దేవుడు అనుకున్న విధంగా నేను తయారు చేయబడి భూమి మీదకి ఎప్పుడైతే వచ్చానో, నిన్ను చూసిన వారు, నన్ను చూసిన వారు అందరూ కూడా ఎంతో ఆనందించారు, ఎంతో సంతోషించారు పుట్టగానే. ఎందుకు? అది దేవుడు అనుకున్న విధంగా తయారై పుట్టింది కనుక ఆ పుట్టిన వ్యక్తిని చూసి సంతోషించారు. కానీ పెరుగుతూ ఉంటుంటే ఆ పెరుగుతూ ఉన్నటువంటి వారి ద్వారా పెరుగుతూ ఉన్నటువంటి వ్యక్తి సంతోషంగా ఉండడు, పెరుగుతూ ఉన్నటువంటి వ్యక్తులను చూస్తున్న వారు కూడా సంతోషంగా ఉండరు. కారణం ఏంటంటే, పెరుగుతూ ఉండగా దేవుడు అనుకున్న విధంగా తన భవిష్యత్తు ఉండాలనుకోడు, తను అనుకున్న విధంగా భవిష్యత్తు ఉండాలనుకుంటాడు. ఈ మధ్య కాలంలోనే యూట్యూబ్లో ఏఐ అనేటటువంటి విషయాలను నేను విన్నాను. నేను చదువుతూ ఉన్నప్పుడు చాలా భయం వేసింది అనేదానికంటే అసలు మనం బ్రతుకులు ఎటుపోతున్నాయి, ఇంకొన్ని సంవత్సరాలలో, ఇంకొన్ని నెలల్లో మన మెదడులో మనం ఏమనుకుంటామో అది ఏఐ అనేటటువంటి ఒక పరికరానికి తెలిసిపోతుందట. అంటే ఇక్కడ మన స్వాతంత్రం అనేది ఇక ఏమి ఉండదు, మన చేతిలో ఏముండదు. ఇంకొక 15 సంవత్సరాల తర్వాత ఇక ఉద్యోగాలు అనేటటువంటిది కూడా ఉండవు. అంతా కూడా ఆ ఏఐ అనేటటువంటి పరికరమే చేసుకుంటుందట. అంటే మనిషి చేయాల్సినటువంటిది అంతా కూడా అది చేసేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఆ ఏఐ అనేటటువంటి ఆ పరికరము ఒక డాక్టర్గా చదువుకోవాలనుకున్నటువంటి వాడు దాదాపు 10 సంవత్సరాలు చదువుతాడు. 10 సంవత్సరాలు చదివితే వాడు ఒక డాక్టర్ పట్టా పుచ్చుకుంటాడు. అదే ఈ యొక్క ఏఐ పరికరము ద్వారా ఒక 10-15 నిమిషాల్లో 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆ డాక్టర్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ పరికరం ద్వారా 10-15 నిమిషాల్లో మనం తెలుసుకోవచ్చట. అంత టెక్నాలజీ ఇక రాబోతూ ఉంది. సో మనిషి ఇక్కడ ఏమనుకుంటే దానికి తెలిసిపోతుంది. దీనిని స్వార్థముగా సాతానుగాడు అది పరిచయం చేయబోతున్నాడు. ఇంకా చెప్పుకుంటూ ఏమన్నారంటే, ఈ ఏఐ ద్వారా 15 సంవత్సరాల తర్వాత దేవుడు ఉండడు అంట. అంటే దేవుని అవసరతనే ఉండదట. ఇక ప్రతిదీ కూడా ఇదే చేసేస్తుంది. అంటే నేను ఏమనుకున్నా అది చేసేస్తుంది. దానికి ఇంకేం కావాలి?
ఇక దేవుడు ఎందుకు మనకు? కానీ దేవుడు ఏమంటున్నాడు అని అంటే, మీరు అనుకున్నది నేను చెయ్యను, నేను అనుకున్నది మీ జీవితంలో చేస్తాను. సో ఏఐ పరికరం ఏమంటుందంటే, మీరు అనుకున్నది నేను చేస్తాను. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను అనుకున్నది మీ జీవితంలో చేస్తాను. నేనేమనుకున్నాను అంటే, నేను మిమ్మల్ని లోకంలోనికి పంపించాను, తిరిగి లోకంలో నుంచి మీరు నా దగ్గరికే రావాలి. ఇది దేవుడు అనుకున్నాడు. నిన్ను ఎంత గొప్పగా చదివించినా, ఎంత ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో నిన్ను ఉంచినా, ఎంత బ్రహ్మాండమైనటువంటి స్థానంలో నువ్వు ఉన్నా, కానీ దేవుడు కోరుకునే కోరిక ఒకటి, నా ప్రియ బిడ్డ, నువ్వు తిరిగి నా దగ్గరికి రావాలి. నువ్వు తిరిగి నా దగ్గరికి రావాలి అని అంటే, నేనిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న జీవ ఆహారమై ఉన్న ఈ వాక్యమును నీ హృదయములో, నీ ప్రవర్తనలో సమృద్ధిగా ఉంచుకో. అలా నీ యొక్క మందిరమై ఉన్నటువంటి దేహములో నువ్వు సమృద్ధిగా ఉంచుకుంటే, నువ్వు ఎప్పుడు కూడా సంతృప్తిగా ఉంటావు, నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటావని ఈ 8వ వచనము ద్వారా, కీర్తనకారుని ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. 9వ వచనంలో ఏమంటాడంటే, ఇప్పుడు దేవునికి చెప్పుకుంటూ దేవుని అంటున్నాడు, అయ్యా నీ యొద్ద జీవపు ఊట కలదు అంటున్నాడు. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొంది ఏమేమో వెలుగును చూచుచూ ఉన్నా. దేవునికి చెప్పుకుంటున్నాడు, అయ్యా నేను నిన్ను చూసినప్పుడు, నిన్ను చాలా పరిశీలనగా తెలుసుకున్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, నీ దగ్గర జీవపు ఊట ఉంది అని నాకు అర్థమైంది అంటున్నాను. ఆ జీవపు ఊట నీ దగ్గర ఉన్నది అన్నదాన్ని ఇప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, నేనిచ్చు నీళ్లు ఎవడైతే తాగుతాడో వాడు దప్పికొనడు, వానిలో నుండి జీవపు ఊట ఊరును అని చెప్తున్నాడు. సో యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏమి చెప్పి పంపిస్తున్నాడంటే, దేవుని దగ్గర జీవపు ఊట ఉందట. ఆ ఊట ఎప్పుడు ఎండిపోయేది కాదు. ఎంతమందికి కావాలంటా అంతమందికి ఈ జీవపు యొక్క నీరును త్రాగనిస్తాడు అని చెప్తున్నాడు. అందుకే ఈ జీవపు ఊటలోనిది త్రాగువాడు నిత్య జీవము కొరకైనటువంటి నీరు అంటున్నాడు. అదే నిత్య జీవము అని అంటే పరలోకము. కాబట్టి ఆదాముకు కూడా దేవుడు జీవమిచ్చాడు, జీవ ఆత్మనిచ్చాడు. ఆ జీవ ఆత్మ కొద్ది రోజులు మాత్రమే ఉంచుకున్నాడు. ఆ తర్వాత ఆ ఆత్మ, వెలుగుతూ ఉన్నటువంటి ఆత్మదీపం మారిపోయింది, జీవము లేనటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నాడు. దీన్ని ప్రకటన గ్రంథకర్త 3వ అధ్యాయంలో సార్ది సంఘంతో ఏమంటాడంటే, నీవు జీవించుచు ఉన్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడవే అంటాడు. వాడు జీవిస్తున్నాడట, కానీ వాడు మృతుడే. ఆదాము కూడా జీవిస్తూ ఉన్నాడు. పాపము చేసిన తర్వాత వాడు జీవించాడు, కానీ దేవుని దృష్టిలో వాడు చచ్చిపోయాడు. జీవించుచు ఉన్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడవే. అంటే జీవము లేని వ్యక్తులుగా, జీవం శవంలాగా. ఈ రోజున ఎంతోమందిని నేను చూస్తూ ఉంటాను, ఎంతోమందిని నేను దర్శిస్తాను, చూస్తాను. కనుక వారి కుటుంబాల్లో అన్నీ ఉంటాయి, కానీ ఏముండదంటే జీవం ఉండదు. ఏంటి అంటే ఏదో ఒక బాధ, పిల్లల ద్వారానో, ఉద్యోగము ద్వారానో, ఏదో ఒక దాని ద్వారా వారికి నెమ్మది లేకుండా ఉంటారు. కారణం ఏంటంటే, జీవిస్తున్నామంటే జీవిస్తూ ఉన్నాం, కానీ ఆ జీవితానికి ఒక అర్థం లేదు, పరమార్థం లేదు. కాబట్టి దేవుడి ఇష్ట ప్రకారంగా మన జీవితాలు ఉంటే, దేవుని దగ్గర జీవపు ఊట ఉన్నట్టు మన దగ్గర కూడా జీవపు ఊట ఉంటుంది. 82వ కీర్తనలో అంటాడు, మీరు దైవములని నేను మీకు చెప్పలేదా అంటాడు. దేవుని దగ్గర జీవపు ఊట ఉంటే దేవుడైనప్పుడు, మన దగ్గర కూడా జీవపు యొక్క నీళ్లు ఊరుతూ ఉన్నప్పుడు, జీవపు ఊట ఉన్నప్పుడు, మనము కూడా దైవములే అని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు, ఆ దేవుడు ఎప్పుడు కూడా ఆనందంగానే ఉన్నాడు. అందరూ అతన్ని బాధ పెడుతున్నా కూడా అతడు ఆనందంగానే ఉన్నాడు, సంతృప్తిగా ఉన్నాడు. ఒక్కడైనా మారితే చాలు అని సంతృప్తిలో ఉన్నాడు. లూకాసు సువార్త మనము 7వ అధ్యాయంలో చూస్తే, భూమి మీద ఒక్క వ్యక్తి మారు మనసు పొందుకుంటే పరలోకంలో సంతోషంగా పండుగ చేసుకుంటారట. భూమి మీద ఎంతమంది, ఎన్ని లక్షలు కోట్లు దేవునికి ఇస్తున్నారు కాదు. అక్కడ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని
మార్చడానికి సువార్త ప్రకటించే ప్రయాసపడితే, ఈ మారు మనసు సువార్త ప్రకటిస్తున్నటువంటి వ్యక్తి ద్వారా, మారు మనసు పొందాలని ఆశపడుతున్నటువంటి వ్యక్తి ద్వారా పరలోకములో గొప్పగా ఆనందంగా పండగ చేసుకుంటారు అని లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఎన్నో సందర్భాల్లో మనం చదువుకున్నాం. సో దేవుని యొక్క కోరిక ఏంటి అంటే, అందరూ కూడా మారు మనసు పొంది రక్షించబడి పరలోక రాజ్యానికి రావాలి. రెండవది ఏమన్నాడంటే అక్కడ, నీ వెలుగును మేము పొందియే వెలుగును చూచుచూ ఉన్నాము అంటున్నాడు. సో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఇంకో విషయం ఏం తెలుసుకున్నాడంటే, దేవుని దగ్గర నుంచి మేము వెలుగు పొందుతున్నాము అంటున్నాడు. సూర్యుని యొక్క వెలుగు కాదట. దేవుడు 4వ రోజున సూర్యుడిని చంద్రుడిని చేశాడు. సూర్యునికి పెద్ద జ్యోతి అని, చంద్రునికి చిన్న జ్యోతి అని పేరు పెట్టాడు. అవి వెలుగునిస్తాయి, దానితో పాటు కాలములను సమయములను కూడా తెలియచేస్తుందని చెప్పాడు. మరి ఈ సూర్య వెలుగులో నేను వెలుగును చూస్తున్నాను అనట్లేదు, నీ వెలుగును నేను పొందుకొని నేను వెలుగును చూస్తున్నాను అని అన్నాడు. ఈరోజు మనం ధ్యానించేటటువంటి 8వ వచనం కానీ 9వ వచనం కానీ జీవాహారమై ఉన్నటువంటి సమృద్ధి అయిన అన్నా కూడా వాక్యమే. ఆనంద ప్రవాహము అనేటటువంటి నీరు అన్నా కూడా వాక్యమే. అలాగే దేవుని యొక్క వెలుగును పొందుకోవటము అన్నా కూడా వాక్యమే. 119వ కీర్తనలో 105వ వచనంలో ఏమంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి నీ వెలుగును నేను పొందుకోవటము అని అంటే, నీ వాక్యమును నేను పొందుకొని నేను ఏం చూస్తున్నాను అని అంటే, వెలుగును చూస్తున్నాను. అంటే నేను చీకటిని చూడటం లేదు, అంటే నేను ఇక పాపమును చూడటం లేదు, పాపము చెయ్యాలనే ఆలోచన నాకు రావటం లేదు. ఎందుకనంటే నీ వాక్యం అనే వెలుగు నేను పొందుకున్నాను కనుక ఇక నేను చీకటి అనే పాపమును చూడాలని నాకు మనస్సు రావటం లేదు. చాలామంది పాపము చేసి పాపం విడిచిపెట్టినటువంటి వారిని మనం అడిగితే, అదంటేనే నాకు ఇప్పుడు అసహ్యం కలుగుతుందండి అని అంటారు. చేసేటప్పుడు ఏమీ అసహ్యం కలగలేదు, కానీ ఎప్పుడైతే వాక్యం విని మనస్ఫూర్తిగా దాన్ని విడిచిపెట్టారో దాని పేరు ఎత్తితేనే అసహించుకుంటారు. కారణం ఏంటంటే వాక్యం అనే వెలుగు పొందుకున్నాడు కనుక తను ఒకప్పుడు చేసినటువంటి పాపము దాని పేరు ఎత్తితేనే అతడు అసహించుకుంటున్నాడు అని అంటే, ఆ పాపము అనేటటువంటి చీకటి తన దరిదాపులోనికి రాకుండా ఈ వాక్యం అనేటటువంటి వెలుగు పొందుకున్నారు అని అర్థం. కాబట్టి వాక్యం అనేటటువంటి వెలుగు నేను పొందుకున్నాను, నేనిక చీకటిని చూడకుండా నేను వెలుగునే చూస్తూ ఉన్నాను అని అంటున్నాడు. అందుకే ఇదే దావీదు గారు దేవుని ద్వారా ఏమి సాక్ష్యాన్ని, ఏమి బిరుదును పొందుకున్నాడు అంటే, ఊరియా భార్య విషయంలో తప్ప ఏ విషయంలో కూడా అతడు పాపము చేసి నన్ను బాధ పెట్టలేదు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకు? అతడు పాపం చేశాడు. దావీదు పాపం చెయ్యకూడనటువంటి పాపం చేశాడు. చేసిన తర్వాత నాతాను ప్రవక్త ద్వారా ఎప్పుడైతే ఈ వాక్యం అనేటటువంటి వెలుగును పొందుకున్నాడో, ఆ వాక్యం అనే వెలుగును పొందుకొని వెంటనే తన పాపాన్ని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, మరలా పాపం చేయలేదు. అందుకే అంటున్నాడు, నాతాను ప్రవక్త ద్వారా నీ వాక్యం అనే వెలుగు నేను పొందుకొని నేను చీకటిలో నుంచి బయటికి వచ్చేసి నేను ఇక వెలుగు అన్న పరిశుద్ధతనే చూస్తూ ఉన్నాను, వెలుగు అన్నటువంటి నీతిని నేను చూస్తున్నాను, ఆ వెలుగు అన్న పరిశుద్ధత నీతిలోనే నేను నడుస్తూ ఉన్నాను అని అంటున్నాడు. అదేవిధంగా ఈ రోజున ఒక క్రైస్తవురాలిగా, క్రైస్తవుడుగా నీవు పరలోకానికి వెళ్ళాలనే బలమైన కోరిక నీకుంటే ఈ రోజున వింటున్న ఈ వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతికితేనే, ప్రవర్తిస్తేనే మనం పరలోకానికి వెళ్తాం. నేను చాలా సందర్భాల్లో చాలా చోట్ల ఒకటే చెప్తాను, దేవుడు నీకేమి చేస్తాడోనని దేవుణ్ణి నమ్ముకోవద్దు. ఈ రోజున నా ఇంట్లో కూడా కొంతమంది వేరే వేరే చర్చెస్కు వేరే వారి దగ్గరికి వెళితే, మొన్న మా పాప కూడా చెప్పాను, అమ్మ నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, అది రాంగ్ డాక్ట్రిన్ అని చెప్పాను. ఎందుకంటే నాకు వాక్యం తెలుసు గనక, వాక్యం తెలియకుండా నా బిడ్డ వెళుతున్నప్పుడు ఆ బిడ్డకు ఒక తండ్రిగా, ఒక సేవకుడిగా నేను చెప్పాలి, అది నా బాధ్యత. అయినా సరే నేను వెళ్తానంటే నేను బలవంతం చెయ్యను. నాకు తెలిసింది నేను చెప్పినప్పుడు, అవును నా తండ్రి నా మంచి కొరకే చెప్తున్నాడు,
నేను పరలోక రాజ్యానికి వెళ్ళటానికి చెప్తున్నాడు అని గ్రహిస్తే అక్కడికి వెళ్ళటం మానేస్తుంది. ఎందుకంటే అక్కడికి ఎందుకు వెళ్తున్నారు, అక్కడ వెళితే ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, ఆయన చెప్పేదంతా కూడా నేను విన్నాను, చాలా మెసేజెస్ విన్నాను. ప్రతి దానిలో కూడా మీ దుఃఖం పోతుంది, మీ బాధ పోతుంది, మీ అనారోగ్యం పోతుంది, మీ పరిస్థితులు చక్కపరచబడతాయి. నా బైబిల్ అలా చెప్పలేదు. నా బైబిల్లో నా దేవుడు చెప్పాడు, నీకు శ్రమలు కలుగుతాయి, మీకు అవమానాలు కలుగుతాయి, మీకు నిందలు కలుగుతాయి, మిమ్మల్ని గంజిలో నుంచి ఈగని తీసేసినట్టుగా తీసేస్తారు. అయినా నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. మీరు 91వ కీర్తన 14-15 వర్షాలు మీరు చదివితే అక్కడ ఏమంటాడంటే, అతడు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అన్నాడమ్మా. ప్రభా నాకు ఈ శ్రమను తొలగించని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్పాలి, ఏమని ఉత్తరం ఇవ్వాలి? నీ శ్రమను నేను తొలగిస్తాను అని ఉత్తరం ఇవ్వాలి. కానీ ఏమంటున్నాడు, అతని మొర వింటాను, అతనికి మొరకు నేను ఏమని జవాబిస్తాను అని అంటే, శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటాను అని అన్నాడు. అందుకే నేను ఏం చెప్తున్నాను అని అంటే, దేవుడు నాకు ఏదో చేస్తాడని దేవుని నమ్మకండి. అలాంటి వారు దేవునికి అక్కర్లేదు. మీరు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చూసుకోండి. దేవుని ఇష్టాన్ని చెయ్యటానికి మాత్రమే దేవుడు పిలుచుకున్నాడు. మీ ఇష్టాన్ని చేస్తానని దేవుడు జనాల దగ్గరికి రాలేదు. నా ఇష్టాన్ని మీరు చేస్తారని నేను వచ్చాను అని చెప్తున్నాడు. ఒకసారి 6వ అధ్యాయంలోనికి మీరు వెళితే, ఈ మొత్తం దేవుడు చేసిన ప్రపంచం మొత్తం కూడా నాశనం చేయాలనుకున్నాడు. పాపం విస్తరించిపోయింది. మనుషులతో పాటు జీవరాశులన్నింటినీ కూడా దేవుడు 40 పగళ్ళు 40 రాత్రులు వర్షాన్ని కురిపించి మొత్తం కూడా నాశనం చేయాలనుకున్నాడు. అయితే నోహావుకు ఒక అవకాశం ఇచ్చాడు. నోహావుకు అవకాశం ఇచ్చినప్పుడు దేవుని వలన ఆ కృప అనేటటువంటి అవకాశమును పొందుకొని అతడు నీతిమంతుడిగా మార్చబడ్డప్పుడు నోహావు దగ్గరకు వచ్చి అంటాడు, నోహావు, నీవు నీ కుటుంబము నేను కురిపించబోయేటటువంటి ప్రచండమైనటువంటి వర్షములో నీవు నాశనం కాకుండా ఉండాలి అని అంటే అతి కష్టతరమైనటువంటి ఒక ఓడను నువ్వు నిర్మించుకోవాలి. 3 అంతస్తుల ఓడను నువ్వు నిర్మించుకోవాలి. అందులో దోమల కొరకు, నువ్వు చీమల కొరకు, ఈగల కొరకు, పెద్ద జంతువు నుంచి చిన్న జంతువు వరకు, ప్రాక్య పురుగుల కొరకు చిన్న చిన్న అరలు చేసి పెట్టాలి, పెద్ద పెద్ద అరలు చేసి పెట్టాలి. ఏనుగుల కొరకు చేయాలి, వంటల కొరకు చేయాలి, చీమల కొరకు చేయాలి. అంటే అపవిత్రమైనటువంటి వాటి కొరకును పవిత్రమైనటువంటి వాటి కొరకు నువ్వు చెయ్యాలి. అందులో నుంచి 7 జతలు అనేటటువంటిది పవిత్రమైనవి, 2 జతలు అనేటటువంటివి అపవిత్రమైనవి నువ్వు చేసుకొని అందులోనికి తీసుకోవాలి. చాలా కష్టతరమైనది. ఖచ్చితంగా చెప్పాడు, నేను ఏ మెజర్మెంట్స్ అయితే ఇస్తానో ఆ మెజర్మెంట్స్లో 1 సెంటీమీటర్ కూడా, 1 మిల్లీమీటర్ కూడా నీవు తగ్గించొద్దు, పెంచొద్దు. అంటే అక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, నేను నిన్ను కాపాడాలి, సంరక్షించుకోవాలి అంటే నీవు నేను చెప్పిన దాని ప్రకారంగా నువ్వు చేయాలి. కాబట్టి దేవుడు నాకేం చేస్తాడని మనం నమ్మొద్దు. దేవుని కొరకు మనం చేయటానికి మనం దేవుని నమ్మాలి. అలాంటి వారే దేవునికి కావాలి. అప్పుడే దేవుడు నిన్ను ఇక్కడ ఎత్తైన స్థితిలో ఉంచుతాడు. రహస్య రాకడలో నిన్ను నన్ను మనల్ని తీసుకొని పోతాడు. సేవకులంటే డాక్టర్లా? అటువంటప్పుడు డాక్టర్ల పట్టాలు ఎందుకమ్మా? కాదండి. దేవుడు నువ్వు ఉన్న చోట, ప్రభువా నాకు ఈ బలహీనత ఉంది అంటే నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. నిన్ను ప్రార్థనలో నీవు ఏమాత్రం కూడా తగ్గటానికి వీల్లేదు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంటే, వింటూ ఉంటుంటే జనాలను అవిశ్వాసులను చేసేస్తున్నారు. జనాలు అవిశ్వాసులు అయిపోతూ ఉన్నారు. ఎందుకు? ఏ విషయంలో అంటే, ఒక మనిషిని నమ్ముతున్నారు, దేవుణ్ణి నమ్మటం లేదు. కాబట్టి వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు
ప్రకటించబడుతున్న వాక్యాన్ని నమ్మండి. ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యమే నీ బాధల్లో నెమ్మదినిస్తుంది. ఈ దావీదు నాతానును నమ్మినట్టు లేదండి. నాతాను చెప్పిన వాక్యమును నమ్మాడు. అందుకే నాతాను నన్ను బ్రతికించాడు అనలేదు. నాతాను ద్వారా అందించబడిన నీ వాక్యము నన్ను బ్రతికించిందయ్యా. నాతాను ద్వారా అందించబడిన వాక్యమును నేను స్వీకరించాను గనక స్వీకరించబడిన ఆ వాక్యమే నా బాధలలో నాకు నెమ్మదినిచ్చింది. ప్రైస్తులో సాక్ష్యాలు చెప్పడానికి నిలబడతారు. సాక్ష్యాలు చెప్పడానికి నిలబడి ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే నా ఇంట్లో కార్యం జరిగింది కాదండి. ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే నీ జీవితంలో కార్యం జరగలేదు. దేవుడు అనుకుంటే నీ జీవితంలో కార్యం జరిగింది. కాబట్టి దేవుడు ఎందుకు అనుకున్నాడు నీ కార్యం చేశాడంటే దేవుని కార్యాలు నువ్వు చేస్తావని. సో ఆ విధంగా దేవుని కార్యాలు చేయడానికి మనం ప్రయాసపడాలి. చివరిలో 10వ వచనంలో కూడా ఏమంటాడు అనంటే, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. ఇక 3వది దేవుణ్ణి కోరుకుంటున్నాడు దావీదు గారు. భక్తుడు ఏమని కోరుకుంటున్నాడు అనంటే, ప్రభువా నీ కృప నీ నీతి అందరి మీద నిలిచేటట్టు చెయ్యి ప్రభువా అనలేదు. కృప పొందుకోవటం వేరు, కృప నిలిచి ఉండటం వేరు. కృప వస్తుంది, కృప దేవుడు తీసేస్తాడు కూడా. అందుకే ఇక్కడ అంటున్నాడు కృప నిలిచి ఉండాలి. ఎప్పటిదాకా నిలిచి ఉండాలి? నేను చనిపోయేంత వరకు కూడా ఆ కృప నిలిచి ఉండాలి. నేను చనిపోయేంత వరకు ఆ కృప నా యందు నిలిచి ఉంటే అదే కృప నన్ను దేవుని యొద్దకు తీసుకొని పోతుంది. కాబట్టి ఎవరి దగ్గర ఈ కృప నిలిచి ఉండేటట్టు చేయమంటున్నాడు అనంటే, నిన్ను ఎరిగిన వారి ఎడల ఈ కృప నిలిచేటట్టు చేయి ప్రభువా. కాబట్టి దేవుణ్ణి ఎరగాలి. ఎరగటము అంటే తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకోవటము అనంటే దేవుని యొక్క ముఖవర్చస్సు ఎలా ఉంటుందో తెలుసుకోవటం కాదు, దేవుడు వాక్యము అని తెలుసుకోవాలి. దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు అని తెలుసుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆయన దేవుడు ఎందుకయ్యాడు చెప్తాడు. దేవుడు ఎందుకయ్యాడు చెప్తాడు. ఆది యందు వాక్యం ఉందట, ఆ వాక్యము దేవుని యొద్ద ఉందట, దేవుని యొద్ద ఆ వాక్యం ఉన్నందుకు ఆ వాక్యమే దేవుడు అయ్యాడట. అందుకే ఈ 82వ కీర్తన 6వ వచనంలో మీరు దైవములని నేను చెప్తున్నానని దేవుడు అన్నాడు. అంటే ఆయన దైవం ఎందుకు అయ్యాడు అని అంటే, ఆయన దగ్గర వాక్యం ఉన్నందుకు ఆయన దైవం అయ్యాడు. మనము దైవములు ఎప్పుడు అవుతాము అని అంటే, మన దగ్గర కూడా మనలో కూడా వాక్యం ఉంటే దైవం అవుతాం. యోహాను సువార్త 15వ వచనంలో అంటాడు, మీరు నా యందును నేను మీ యందు నిలిచి ఉండాలి, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. దాంట్లోనే 7వ వచనంలో ఏమంటాడంటే, మీరు నా యందును నా మాటలు మీ యందు నిలిచి ఉన్నడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడు. మీరు వచ్చి నన్ను అడగటం కాదట, ఆయన మాటలు మీలో ఉంటే మీకేది ఇష్టమో అడగండి, నేను మీకు చేస్తాను. అందుకే మా పాపకి చెప్పాను, మరలా నువ్వు ఆ రాంగ్ డాక్టరీన్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి నువ్వు పోవద్దు. ఇలా ఎన్ని చర్చస్, ఎన్ని సేవకులని మనం మారుస్తాము. దేవుడు ఒక్కడే, దేవుణ్ణి మార్చకండి. దేవుని వాక్యము ఒకటే. కాబట్టి దేవుణ్ణి ఎరిగిన వారు అని అంటే, దేవుణ్ణి వాక్యముగా తెలుసుకున్న వారి పట్ల ఆయన కృప నిలిచి ఉండేటట్టు చేయంటున్నాడు. రెండవది, ఆయన నీతి యథార్థ హృదయుల ఎడల నిలిచి ఉండేటట్టు చేయమంటున్నాడు. యథార్థత అంటే అర్థము ఏంటి అని అంటే, యథార్థత అంటే దాపరికము లేకపోవటము అని అర్థం. దేవుని దగ్గర ఏది కూడా దాచిపెట్టబడదు. ఎవరి దగ్గరైనా ఏదైనా దాచిపెట్టగలరేమో కానీ దేవుని దగ్గర ఏది కూడా దాచిపెట్టలేదు. అందుకే 139వ కీర్తనలో ఏమంటాడంటే, నేను నిలుచుండుటయు నేను కూర్చుండుటయు
నీకు తెలుసు ప్రభువా అంటాడు. ఆయన అన్నీ చూస్తున్నటువంటి వాడు. అందుకు ఆయన దగ్గర ఏ దాపరికాలు లేవు అంటే ఆయన యథార్థత హృదయము కలిగినటువంటి వాడు కనుక. ఈ యథార్థత గురించి ఏమంటాడంటే, మొన్న నేను రీసెంట్గా ఒక దగ్గర న్యూస్లో చదివాను. అందరూ ఆశ్చర్యపోయారట. వర్షం పడుతుందట, 2 ఇండ్లు, దాదాపు ఒక 10 ఇండ్లు ఉన్నాయి అనుకుందాం. 10 ఇండ్లు ఉంటే 2 ఇండ్లు కలిగినటువంటి ఆ వాకిట్లోనే వర్షం పడిందట, మిగతా చోట్ల వర్షం పడలేదట. ఏంటి ఆశ్చర్యం? ఒక ప్రాంతంలో పడి ఇంకో ప్రాంతంలో పడలేదంటే పర్వాలేదు. ఎన్నోసార్లు నేను అశోక్ నగర్ నుంచి గాంధీనగర్కి వస్తే అశోక్ నగర్లో వర్షం ఉండదు, గాంధీనగర్లో వర్షం ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే 2 ఇండ్ల మీద వర్షం పడిందట, పక్కన ఉన్నటువంటి మిగతా 3-4 ఇండ్లలో మీద వర్షం పడలేదట. అంటే రాను ఏమైపోతా ఉంది అని అంటే, జనరల్గా ఏం చెప్తామంటే, దేవుడు మంచివారి మీదను చెడ్డవారి మీదను కూడా వర్షం కుమరిస్తున్నాడు. మంచివారికి తిండి పెడుతున్నాడు, చెడ్డవారికి తిండి పెడుతున్నాడు. కానీ పరలోక రాజ్యానికి వచ్చేటటువంటి అవకాశం అందరికీ ఇస్తున్నాడు. కానీ దాన్ని మాత్రం సద్వినియోగం చేసుకునేటటువంటి నీలాంటి నాలాంటి కొద్దిమంది మాత్రమే ఉన్నాం. కాబట్టి కృప నిలిచి ఉండాలి, నీతి కూడా నిలిచి ఉండాలి. కృప పోతుందా బ్రదర్? దేవుని కృప పోతుందా బ్రదర్ అంటే పోతుంది. దానికి ఇదే నాతాను ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించి, అయ్యా నువ్వు చనిపోయిన తర్వాత అంటాడు, నువ్వు చనిపోయిన తర్వాత నీ సింహాసనం మీద నీ కుమారుణ్ణి కూర్చోబెడతాడు. ఆ కూర్చోబెట్టినటువంటి ఆ కుమారుని ద్వారా రాజ్యమును పరిపాలించుకునేటట్టు చేస్తాడు. అతడు ఒకవేళ తప్పు చేస్తే అతన్ని దండిస్తాడు, కానీ సౌలు మీద నుంచి కృపను తీసేసుకున్నటువంటి విధముగా తీసేయడు అని అంటాడు. ఒకసారి ఆ మాట నేను చదివి ఈరోజు వర్తమానమును నేను సరిచేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం నుంచి, నీ దినమును సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత, నాతాను ప్రవక్త దావీదుతో చెప్తున్నాడు, దేవుడు చెప్పిస్తూ ఉన్నాడు, నీవు నీ పితరులతో నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని నేను హెచ్చిస్తాను, రాజ్యమును అతనికి స్థిరపరుస్తాను, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కడతాడు. ఇది దావీదుకు పుట్టినటువంటి సమూయేలు సొలొమోను గురించి చెప్తున్నాడు. అక్షరరీతి అయినటువంటి మందిరమును కట్టించుకుంటానని. రెండవది, ఆత్మ సంబంధమైనటువంటి దేహమును మందిరముగా కట్టించుకుంటానని యేసుక్రీస్తు గురించి కూడా చెప్తున్నాడు. ఇది రెండవది, సొలొమోను మందిరం కట్టబోతాడు. రెండవది, యేసుక్రీస్తు ఆత్మ సంబంధమైన మందిరాలు కడతాడు. అలా చెప్తున్నాడు ఇక్కడ. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచదను, నేను అతనికి తండ్రినయుందును, అతడు నాకు కుమారుడయుండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతో మనుష్యులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను అనెను. దేవుడు చెప్పిస్తూ ఉన్నాడు, దేవుడే చెప్తున్నాడు, సౌలు దగ్గరికి నుంచి నా కృపను నేను దూరం చేశాను. నా కృపను బట్టి పోగొట్టుకున్న గాడిదలను వెతుక్కోవటానికి వెళుతూ ఉంటుంటే పోగొట్టుకున్న గాడిదలు దొరికేటట్టు చేశాను. అతడు ఊహించని విధంగా అతన్ని రాజును కూడా చేశాను. రాజుగా చేసేటప్పుడే చెప్పాడు, నీకు పుట్టబోయే పిల్లలు కూడా రాజులను చేస్తాను, వాడు రాజ్యాన్ని పరిపాలిస్తాడని చెప్పాడు. కానీ సౌలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుని జీవ ఆహారం అనేటటువంటి వాక్యమును తనలో సమృద్ధిగా ఉంచుకోలేదు. ఆనంద ప్రవాహము అనేటటువంటి జీవవాక్యం అనే నీటిని అతడు త్రాగలేదు. వాక్యం అనేటటువంటి వెలుగు పొందుకున్నాడు, కానీ అతడు పాపము అనేటటువంటి చీకటిని చూస్తూ ఉన్నాడు, కానీ పరిశుద్ధత నీతి అనేటటువంటి ఆ యొక్క వెలుగు చూడటం లేదు. ఈ 3 కారణాలను బట్టి, సమృద్ధి అయినటువంటి వాక్యము లేని కారణాన్ని బట్టి సంతృప్తిగా లేడు.
జీవ ఊటలోని నీరు అనేటటువంటి వాక్యమును త్రాగిస్తే అది త్రాగలేదు కనుక ఆనందంగా లేడు. మూడవది, అక్కడ గ్రహించాల్సినటువంటి విషయము ఏమని మనకు సెలవిస్తున్నాడంటే, వాక్యం అనేటటువంటి వెలుగు పొందుకున్న తర్వాత పాపం అనేటటువంటి చీకటిని చూడకూడదు. కాబట్టి సంతృప్తిగా లేడు, ఆనందంగా లేడు, వెలుగు అన్నటువంటి పరిశుద్ధతను చూడలేకపోతూ ఉన్నాడు. కారణం ఏంటంటే వాక్యమును అతడు తెలుసుకోలేదు. దేవుణ్ణి వాక్యముగా తెలుసుకోలేదు, ఆ వాక్యమును పాటించలేదు కనుక దేవుడే చెప్తున్నాడు నాతాను ప్రవక్త ద్వారా దావీదుతో, సౌలు మీద నుంచి నా కృపను నేనే దూరం చేసేసాను. అతని మీద నా కృప నిలిచి ఉండేటట్టు ఎందుకు చేయలేదంటే, నన్ను వాక్యముగా తెలుసుకోలేదు. నన్ను వాక్యముగా తెలుసుకుంటే ఆ వాక్యమునే పాటించేవాడు, ఆ వాక్య పద్ధతి ప్రకారంగానే ప్రవర్తించేవాడు. కనుకనే నా కృపను తీసేశాను. అతడు నీతిమంతుడిగా తీర్చబడకుండా, అతడు నీతి అతని దగ్గర లేకుండా ఆ నీతిని కూడా నేను దూరం చేసేసాను. కాబట్టి కృప ద్వారా మనం ఏం కావాలి అని అంటే నీతిమంతులం కావాలి. నోహా అదే అయ్యాడు. 6వ అధ్యాయం 8-9 వచనాల తర్వాత చదువుకోండి. అక్కడ వాయబడిన మాట, నోహావు దేవుని దృష్టిలో కృప పొందిన వాడయ్యాడు. ఆ కృప ద్వారా నీతిమంతుడయ్యాడు. కాబట్టి ఈ రోజున నువ్వు క్రైస్తవుడు అవుతే, నువ్వు క్రైస్తవురాలివైతే దేవుడు సంతోషించాడు. నువ్వు ఒక మతాన్ని పుచ్చుకుంటే దేవుడు సంతోషించాడు. దేవుడు కలిగి ఉన్న నీతి మనము సంపాదించుకోవాలి. దేవుడు కలిగి ఉన్న పరిశుద్ధత మనము సంపాదించుకోవాలి. దాని కొరకు ఆరోగ్యంగా జీవించినా సరే, అనారోగ్యంగా జీవించినా సరే, దాని కొరకు ధనవంతులుగా జీవించినా సరే, దాని కొరకు దరిద్రులుగా జీవించినా సరే, దాని కొరకు 10 మందికి సహాయం చేసే విధముగా దేవుడు ఉంచినా సరే, మనము సహాయం కొరకు ఎదురు చూసేటటువంటి విధంగా దేవుడు ఉంచినా సరే, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఉంచినా దేవుని యొక్క నీతిని పరిశుద్ధతను సంపాదించుకోవటానికే మనం బ్రతకాలి. ఇప్పుడే ఇదే గ్రామానికి వచ్చిన తర్వాత ఒక కుటుంబం మాట్లాడుకుంటూ చెప్పినటువంటి ఒక మంచి మాట నాకు అది ఏంటి అంటే, ఒక సేవకుని ఇంటిలో పనిచేసే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. అది అందరికీ దొరికే భాగ్యం కాదు నాన్న, అది అందరికీ దొరికే అవకాశం కాదు. అది చాలా కొద్ది మందికే దేవుడిస్తాడు. దేవుని సేవకులు ఇంట్లో పనిచేయటం అంటే దేవుని దగ్గరే పనిచేయటం. దేవుని సేవకుని దగ్గర పనిచేయటానికి ఒక తల్లి బాల్యములోనే విడిచిపెట్టింది, పాలు మాన్పించి విడిచిపెట్టింది. దేవునికి ఇస్తానని చెప్పి దేవుని సేవకుడైనటువంటి ఒక పాస్టర్ దగ్గర ఏలి అన్న పేరు, ఏలి అన్న పాస్టర్కి అప్పగించింది. ఆ పాస్టర్ ఏ పని చెప్తే ఆ పని చేశాడు. ఆ పని చేస్తే మచ్చలేని ప్రవక్త అయ్యాడు. ఆయనే సమూయేలు గారు. క్రైస్తలో సో అలా దేవుని యొక్క సేవకుల దగ్గర పనిచేసే అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని మనం సద్వినియోగం చేస్తే మనల్ని, మన పిల్లల్ని మచ్చలేని విశ్వాసులుగా, వారిని అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. ఈరోజు నేను కొద్ది మందికైనా నేను ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా ఆశీర్వాదకరంగా ఉన్నాను అంటే నేను కూడా సేవకుల దగ్గర పనిచేసినటువంటి వాడిని, ఈ చీపురు పట్టుకొని ఊడ్చినటువంటి వాడిని, కార్పెట్లు మార్చినటువంటి వాడిని, బాత్రూమ్లు టాయిలెట్లు క్లీన్ చేసినటువంటి వాడిని. కాబట్టి మనము వాళ్ళ దగ్గర పనిచేస్తే దేవుడు తప్పకుండా ఆ పనికి జీతము మనకు, మన తర్వాత జనరేషన్స్ కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి అలా అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మనం బ్రతకటానికి సిద్ధపడతాం. ఈరోజు నిన్న వాక్యము, ప్రభువు మందిరమైనటువంటి ఈ దేహములో జీవ ఆహారమై ఉన్న వాక్యము సమృద్ధిగా ఉంటే నేను సంతృప్తిగా ఉంటాను. ఆయన ఆనంద ప్రవాహములోని వాక్యమై ఉన్నటువంటి నీరును ఆయన త్రాగిస్తే, త్రాగితే నేను ఆనందంగా ఉంటాను. ఆయన వాక్యం అనేటటువంటి వెలుగు నేను పొందుకుంటే
పాపము అనేటటువంటి చీకటిని నేను అసహ్యించుకొని పరిశుద్ధత నీతి అనే వెలుగునే నేను ప్రేమిస్తాను, ఆ అడుగుజాడల్లో నడుస్తాను. అప్పుడే ఆయన కృప దావీదు మీద నిలిచి ఉన్న విధముగా, ఆయన నీతి దావీదు మీద నిలిచి ఉన్న విధముగా, ఆయన కృప పౌలు మీద నిలిచి ఉన్న విధముగా, ఆయన నీతి పౌలు మీద నిలిచి ఉన్న విధముగా నీ మీద నా మీద నిలిచి ఉండును గాక. ప్రార్థించుతాను. పరిశుద్ధుడైన దేవా మా తండ్రి, ఈ సమయంలో నీ ప్రియబిడ్డలమైనటువంటి నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి ఈ వెంకటాపురం ప్రాంతంలో తన ప్రభ సాయంకాల శ్రమంలో మీ మందిరంలో నుంచి తన ప్రభ ఈ లైవ్ అందించడానికి మీరు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తల్లి ప్రభ. అవును తల్లి ప్రభ, లోకములో వెలుగుగా నువ్వు వచ్చావు. ఆ వెలుగు ప్రకాశించుచు ఉన్నది, కానీ చీకటి దాన్ని గ్రహించకుండాను అని బాప్తిస్మిచ్చి యోహాను గారు ప్రసంగం చేస్తున్నాడు. ఈరోజు కూడా నీ వాక్యం అనేటటువంటి వెలుగు ప్రకాశిస్తూనే ఉంది నాయన. ఆ వాక్యం పరిశుద్ధులుగా చేయటానికి, ఆ వాక్యం నీతిమంతులుగా చేయటానికి, ఆ వాక్యము పాపమును అసహించుకోవటానికి ఆ వాక్యం అనేటటువంటి వెలుగు పనిచేస్తూ ఉంది. కానీ పరిశుద్ధత తప్ప, నీతి తప్ప మిగతా వాటి కొరకే ఈ వాక్యం యొద్దకు పరిగెత్తుతూ ఉన్నారు. ఈ వాక్యం ప్రకటించేటటువంటి చోట్లకు పరిగెత్తుతూ ఉన్నారు. అలా మమ్మల్ని పరిగెత్తకుండా ఉంచుకున్నందుకు నీకు స్తోత్రాలు. క్రీస్తు ఇక్కడున్నాడు, అక్కడ ఉన్నాడు అంటే మీరు వెళ్ళకండి అన్నావు నాయన, నీకు స్తోత్రములు. మీరు ఉన్న చోటనే ఉండి ఆ వాక్యపు వెలుగులో వెలుగుతూ పరిశుద్ధతను నీతిని సంపాదించుకుంటూ ఉంటే మీకు ఏవి ఇష్టమో అడగండి, అవి ఇస్తానన్నాం తండ్రి. అలాంటి విశ్వాసులు కలిగిన క్రైస్తవులుగా నీ రహస్య రాకడ కొరకు నీ పరిశుద్ధతను నీ నీతిని సంపాదించుకుని బ్రతుకును అతి యోగ్యతను నాకును, ఇక్కడ ఉండి వాక్యం విన్నటువంటి బిడ్డలకును, లైవ్లో వాక్యం వినబోతున్నటువంటి బిడ్డలకు కూడా మీరే అందించి మీరు మహిమ పొందుకున్నాను. మీ రాకడకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచున్నాను. ఈ వెంకటపురం ప్రాంతంలో ఉన్నటువంటి నాయన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. పంట పొలాలను తల్లి ప్రభ విస్తారమైనటువంటి పంటలు రావటానికి నీ కృపను విస్తరింపచేయండి తల్లి ప్రభ. ఈ వాక్యం విని తల్లి ప్రభ వచ్చిన ప్రతి అవకాశాన్ని, ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఇచ్చినటువంటి పిల్లల్ని నాయన ప్రయోజకులుగా, నీతిమంతులుగా, యథార్థపరులుగా పెంచుటలో తల్లి ప్రభ ప్రయాసపడుటకు ప్రతి తల్లికి మీరు నేర్పించుకున్నాను. మా ప్రభువుల రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట తండ్రిని అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దేవుని ఆశీర్వాదములు మనకును, కుటుంబాలకును, భూమి మీద నివసించే సకల విశ్వాసులకును, సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి, అభిషిక్తురాలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడయును గాక. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.